నమస్తే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర పర్యటన అన్నది అందరికీ కూడా సంతోషాన్ని మిగిల్చింది, సంతోషదాయకంగా జరిగింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మోడీ గారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు, అభివృద్ధికి సహకరిస్తున్నారు అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకంత చెప్తూ తను ఆంధ్రాకి ఏం చేయబోతున్నారు, ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, అమరావతిని ఏ విధంగా చేయబోతున్నారు అన్నటువంటి వాటి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. ఆయన చాలా సంతోషించారు, చాలా ఆనందపడినటువంటి విషయమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు అందరికీ ఆనందమే. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారిని రమ్మని మనం కలిసి పనిచేద్దాం ఇక నుంచి అని చెప్తూ ఆయనతో మాట్లాడారు. ఆయన కూడా దిల్ ఖుషి అయ్యారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే తద్వారా జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా ఆనందం ఫీల్ అయ్యారు, ఆనందం చెందారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఏమనుకున్నారు? మోడీ గారి చేత జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేసేశాడు, విధ్వంసం చేసేశాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించేశాడు అని చెప్పించాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అది సాధ్యపడలా. మోడీ గారి నుంచి నోట నుంచి ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శన రాలేదు. మరి ఇంతకుముందు ఎవరిని విమర్శించలేదా అని అంటే ఈ మమతా బెనర్జీని ఘోరంగా, దారుణంగా విమర్శించారు. అలాగే స్టాలిన్ని దారుణంగా విమర్శించారు. నవీన్ పట్నాయక్ గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ సమయంలో ఆయన్ని విమర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం విమర్శన రాలేదు. అమరావతిని నాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి, లేదా విధ్వంసం చేసేశాడు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించేశాడు అని చంద్రబాబు గారు చెప్పించాలని ప్రయత్నం చేసిన మోదీ గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శ ఒక మాట కూడా రాలేదు. ఈ విధంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది ఆనందాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక బీజేపీ వాళ్ళంటే తమ నాయకుడు, తమ ప్రధానమంత్రి ఇక్కడ ఆంధ్రాలో పర్యటించడం అన్నది వాళ్ళకి సంతోషించేటటువంటి విషయం. కాబట్టి అందరికీ ఇది సంతోషాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. నమస్తే.